నుంచి అంబిక ఒక జ్యోతిలా వెలుగుతూనే ఉంది. ఆశయం కోసం కొడుకుని త్యాగం చేసింది. తెగని కాపాడడానికి తనే త్యాగమైంది. ఈ త్యాగానికి అర్థం ఉండాలి. ఆ 9 గ్రంథాలని వాటి స్థానాలకి చేరుస్తా. ఇది నా మాట. నీ తల్లి కథం చెప్పగలిగాను కానీ ఆమె అమర గ్రంథం ఎక్కడ దాచిందో తెలుసుకోలేకపోయాను. మా అమ్మ నన్ను తంత్రవానానికి పంపిందంటే అది తన గురించి తెలుసుకోమని మాత్రమే కాదు, ఆ గ్రంథం ఇక్కడెక్కడో దగ్గరలో ఉందని. చిన్నప్పటి నుంచి అవి చూపించిన దారి ఎప్పుడు తప్పు కాలేదు, ఇప్పుడు కూడా తప్పు కాదు. వేద, మీరు ఇక్కడే అయిపోండి, నేనే వెళ్ళాలి. దాదా బాయ్, నేను వెళ్ళే టైం వచ్చింది. రేయ్, ఎవరు పిలుస్తున్నారా? చుక్కలు దాదా. రే వేద, కార్యసిద్ధికై తెగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా, మాతృసేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా. కారు నీది కాదుగా, వదిలేచ్చుగా. పని ఒప్పుకుంటే నాదే. ఆదియోగి, నీదే ఆజ్ఞ, నీదే దయ. జైత్రయ. అగ్నికీలలే దిక్సూచి అవ్వగా, మేఘాల జ్యోతులే దీవించి పంపగా, నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా, నక్షత్రమాలలే లక్ష్యాన్ని చూపవా. ప్రతీకణం నీ మాతృభిక్ష, ప్రతీక్షణం ఆ ప్రేమ రక్ష, జ్వలించగా నీ జీవితేచ్ఛ ఫలించదా.